స్వామికి బంగారం కన్నా ఇష్టం ఏంటి? ఈ కథలో తెలుసుకుందాం. ఓం నమో శ్రీ వెంకటేశ్వర. ఒక చిన్న గ్రామంలో ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన ప్రతిరోజు ఓం నమో వెంకటేశ అని నామం జపం చేస్తూ తన ఇంట్లో ఉన్న తులసి మొక్కకి నీరు పోసి దీపం వెలిగించి పూజ చేసేవాడు. ఆయన దగ్గర డబ్బులు లేవు. చాలా నమ్మకం మరియు భక్తి ఉంది. ఒక రోజు ఆయన హృదయంతో స్వామిని ప్రార్థించాడు. స్వామి, నేను మీకు ఇవ్వడానికి డబ్బులు లేదు, బంగారం లేదు. ఈ తులసి దళం మాత్రమే నా భక్తితో మీకు అర్పిస్తున్నాను అని. ఆయన తులసి దళం తీసుకుని శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రేమతో సమర్పించాడు. ఆ రాత్రి స్వామి ఆయన కళ్ళలో కనిపించి ఇలా అన్నారు: భక్త, నువ్వు ఇచ్చిన చిన్న తులసి దళం నాకు చాలా ఇష్టం. బంగారం కన్నా, పెద్ద ధనం కన్నా కూడా నిజమైన భక్తి నాకు ముఖ్యం. ఆ రోజు నుంచి భక్తుడి జీవితంలో ఆనందం మరియు సంతోషం పెరిగింది. ఇంట్లో శాంతి, ఐశ్వర్యం కలిగింది. గ్రామంలో అందరూ కూడా స్వామి నామ జపం చేయడం మొదలు పెట్టారు. ఎవరైనా సరే శ్రీ వెంకటేశ్వర స్వామిని నిజమైన హృదయంతో పిలిచి ఒక చిన్న తులసి దళం కూడా పెద్ద వరంగా మారుతుంది. భక్తితో ఇచ్చిన దానం ఎప్పుడు స్వామికి అత్యంత ప్రియం. గోవిందా గోవిందా.